సో హే గైస్ వన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ టెక్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే మనకి టెలిపర్ఫార్మెన్స్ వాళ్ళ దగ్గర నుంచి అయితే మనకి జాబ్ ఓపెనింగ్ అయితే వచ్చింది. సో దీనికి వచ్చి 12th పాస్ కానీ డిప్లొమా కంప్లీట్ చేసిన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఎవరైనా పర్వాలేదు, నో ఇష్యూస్, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. టెలిపర్ఫార్మెన్స్ వాళ్ళు ఓపెన్ చేసిన జాబ్ రోల్ గురించి మాట్లాడుకుంటే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ రోల్కి అయితే మనకి ఓపెనింగ్ చేస్తారు. సో కొన్ని స్కిల్ సెట్స్ ఉంటే చాలు, కమ్యూనికేషన్ స్కిల్తో పాటు మీరైతే అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్ దీనికి. సో శాలరీ ప్యాకేజ్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా అయితే మనకి స్టార్టింగ్ 2.5 to 2.9 LPA. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిగా ఇంకా నెగోషియేట్ కూడా చేసుకోవచ్చు, నో ఇష్యూస్. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా శాలరీ ప్యాకేజ్ హైక్ ఉంటుంది కాబట్టి. సో దాని లింక్ అయితే నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే ఓపెన్ చేసేసుకోండి. సో ఇప్పుడు నా స్క్రీన్ మీద చూసుకుంటే అయితే ఇప్పుడు లింక్ ఓపెన్ ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు అయితే ఇప్పుడు నా స్క్రీన్ మీద ఎట్లయితుందో సో అట్లయితే మీకు ఓపెన్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఓపెన్ అవుతుంది. ఇక్కడ జాబ్ రోల్ చూసుకోవచ్చు. మనకి Naukri.comలో అయితే స్పాట్ అవ్వడం అయితే జరిగింది ఈ జాబ్ రోల్ అయితే మనకి. సో ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. Naukriలో అయితే మనకి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అని క్లియర్గా మెన్షన్ చేసేసారు. సో ఇది వచ్చి మనకి టెలిపర్ఫార్మెన్స్ వాళ్ళు ఓపెన్ చేశారని మెన్షన్ చేశారు. సో టెలిపర్ఫార్మెన్స్ ఒక మంచి MNC కాబట్టి, అట్లా BPOకి సంబంధించిన కంపెనీ కాబట్టి మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు. సో 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలి. 50 to 2.5 LPA 2.5 lakhs per annum. సో ఇక్కడ ఏంటంటే మీరు నెగోషియేట్ చేసుకుంటే ఇంకా హై కూడా అయితే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాబట్టి బెంగళూరు లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ చేసుకోవాలి. సో బల్క్ హైరింగ్ చేస్తారు కాబట్టి 700+ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉంది. 4 days ఎక్కడ స్పాట్ అయింది కాబట్టి. టెలిపర్ఫార్మెన్స్ ఈజ్ హైరింగ్ ఫర్ యంగ్ టాలెంట్, ఇమీడియట్ జాయినింగ్, ఈకామర్స్ ప్రాసెస్ రిక్వైర్మెంట్స్ అని క్లియర్ మెన్షన్ చేస్తారు. సో యంగ్ టాలెంట్స్ని రిక్రూట్ చేసుకొని కానీ ఈ జాబ్ రోల్ అయితే తీసుకొని రావడం అయితే జరిగిందని క్లియర్ మెన్షన్ చేస్తారు. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాన్ అప్లై క్లియర్ మెన్షన్ చేస్తారు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బోత్ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్. సో ఆల్రెడీ చెప్పేసాను 12th పాస్ కానీ డిప్లొమా కానీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. స్కిల్ సెట్ గురించి మాట్లాడుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు షుడ్ బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. అట్లే మన లోకల్ లాంగ్వేజ్ లైక్ తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ ఈ 4 లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ మీకు వచ్చింటే చాలు, మీరైతే అప్లై చేసుకోవచ్చు. అదే అందుకే ఇక్కడ మనకి ఇంగ్లీష్ ప్లస్ అని చెప్పి క్లియర్ మెన్షన్ చేస్తారు. ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ అని. సో తెలుగు వాళ్ళకి తెలుగు వచ్చు కాబట్టి అప్లై చేసుకోండి. సో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకో. శాలరీ అప్ టు 18.5 CTC టు 15K టేక్ హోమ్ అనేది మెన్షన్ చేస్తారు. సో కానీ ఇంకా నెగోషియేట్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్ క్లియర్ ఆల్రెడీ చెప్పేసారు. వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉంది మనకి. సో వాకిన్ ఇంటర్వ్యూ ఇమీడియట్ జాయిన్ ప్రిఫర్డ్. సో మనకి ఇమీడియట్ జాయిన్ అయితే అంటే మీరైతే ప్రిఫరెన్స్ ఉంటారు. అది ఇవ్వకపోతే ఈ జాబ్లో కూడా మ్యాక్సిమం సెలెక్ట్ అవ్వరు. డే షిఫ్ట్స్ మనకి 6 days ఆఫ్ వర్క్ ఉంటాయి. 1 day రొటేషనల్ ఆఫ్ తీసుకోవచ్చు. వర్క్ లొకేషన్ వచ్చి మార్తల్లి, బెంగళూరు అని క్లియర్ మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే ఇఫ్ ఇంట్రెస్టెడ్ కైండ్లీ walk down to office or share your resume to WhatsApp or call అని క్లియర్ మెన్షన్ చేస్తారు. అంటే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది వాకింగ్ అంటే బెంగళూరు ఉన్న వాళ్ళు అయితే వాకింగ్కి వెళ్ళొచ్చు. లేని వాళ్ళు ఏం చేయాలంటే మీ వాట్సాప్లో మీ రెజ్యూమ్ని అయితే వీళ్ళకి సెండ్ చేయాలి. వీళ్ళకి 2 numbers ఇస్తారు, సుశాంత్ అని మహా అని. సో వాళ్ళిద్దరికిలో ఎవరికైనా మీ రెజ్యూమ్ డీటెయిల్స్, మీ నేమ్, ఏ రోల్కి అప్లై చేస్తారో అవన్నీ డీటెయిల్స్ మెన్షన్ చేసి మీ రెజ్యూమ్ని అయితే సెండ్ చేసుకోండి. సో ఇది వచ్చి కస్టమర్ సపోర్ట్ అండ్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్ సంబంధించిన రోల్ కాబట్టి ఫుల్ టైం పర్మనెంట్గా అయితే వర్క్ అయితే చేస్తారు ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారంటే. సో ఇక స్కిల్ సెట్ చూసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్, అంత ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే 12th పాస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి. కస్టమర్ కేర్ సర్వీస్ కానీ, కస్టమర్ సర్వీస్ కానీ, కస్టమర్ సపోర్ట్ కానీ, కస్టమర్ కేర్ కానీ, వాయిస్ ప్రాసెస్ కానీ, ఇన్బౌండ్ వాయిస్ కాల్స్ కానీ, అవుట్బౌండ్ వాయిస్ కాల్స్ కానీ. సో ఇవన్నీ అయితే మీరు చేసే వర్క్ ప్రాసెస్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే నీట్గా ఉందంటే మీరు అయితే మంచిగా సెలెక్ట్ కూడా అయిపోతారు కాబట్టి అప్లై చేసుకొని అయితే మర్చిపోకండి క్లియర్గా చెప్తున్నాను. సో ఇప్పుడు ఇదైతే మన జాబ్ రోల్. టెలిపర్ఫార్మెన్స్ ఒక మంచి BPO కంపెనీ కాబట్టి మీరు అయితే అప్లై చేసుకోవడానికి క్లియర్గా చెప్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. Goodbye.